యేసు ప్రభు సేవ చేస్తుంటే ఆ అబ్బాయి మంచోడు, జ్ఞానం గల్లవాడు, ఆత్మ గల్లవాడు, మంచి పేరు, మంచి సహోదరుడు. సేవ పట్టుదలగా పాపం చేస్తూ ఉంటే ఆ మత పెచ్చగలిగిన వాళ్ళందరూ వచ్చి పట్టుకొని ఈడ్చుకోపోయారు. ఈడ్చుకుపోయిన తర్వాత ఏంట్రా నీ సంగతి, ఆపేసేయి, యేసుప్రభు గురించి చెప్పకూడదు ఇకమిట, అది ఇదని చెప్పి ముందే చెప్పాం కదా, వార్నింగ్ ఇచ్చాం కదా, మళ్ళీ మీరు చెప్తాను ఏంటి అది ఇది అని చెప్పి గొడవ చేస్తే సహోదరులారా అన్నాడు. వీడు ఏమో చెప్తాడు విందామని అనుకుంటే ఇంచుమించు 3 గంటల ప్రసంగం చేశాడు. 3 గంటలు వాళ్ళు తన్మయమైపోయారు చెప్తున్న మాటలన్నీ విని. ఏమిటి బిబ్లికల్ హిస్టరీ మొత్తం చెప్తున్నాడు ఇతను, ఫ్రమ్ ద స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చెప్తున్నాడు. అబ్రహాం జీవితంలో ఏం జరిగింది, అబ్రహాం ఎవరిని చూశాడు, అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. చివరికి ఆ మత పిచ్చోళ్ళు ఇంత బోధ మాకు చేసి మమ్మల్ని కూడా బోధలో దించాలనుకుంటున్నామంటారా అని ఇష్టం వచ్చినట్టు కొట్టారు. పాపం కింద పడిపోయాడు. గొంతు మీద కాలేసి తొక్కారు. సచ్చాడు రాయుడు అనుకున్నారు, పీడ పోయిందనుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అంత దూరం పోయి వెనక్కి తిరిగి చూస్తే లేచి మోకాళ్ళ మీద ఉన్నాడు. ప్రజలు లేచి పీడ పోయింది అనుకుంటున్నారు, సచ్చాడు రావాడు అనుకున్నారు, వెళ్ళిపోతున్నారు. లేచి మోకాళ్ళ మీద ఉన్నాడు. ఓరి బాబు, వీడిలో లేచి మోకాళ్ళ మీద ఉన్నారా, వీడు తగిన దెబ్బలు సాలదేవుడికి, ఇంకా కావాలా వీడికి, మళ్ళీ మోకాళ్ళ మీద సావలేదేవుడు అని మరలా దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చిన వెంటనే సహోదరులారా అన్నాడు. ఏమరా ఏమైందిరా నీకు అన్నారు వాళ్ళు. ఏమైందిరా నీకు అన్నారు. ఏం లేదు, ఆకాశం తెరవబడతా ఉంది, తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, నా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కుడిపార్శ్వమందు నిలబడి ఉన్నాడు, నేను ఇప్పుడు చూస్తున్నాను ఆయన్ని అన్నాడు. ఆహా, ఇక వాళ్ళకి ఎక్కిపోయిందంటే అంత ఎక్కిపోయింది. ఇక వీటికి ఆదరా అని చెప్పి బండరాళ్ళు తీసుకుని వచ్చి చితకపాతి నెత్తినేసి రక్తపాతం చేసేసారు, వెళ్ళిపోతున్నారు. బైబిల్లో ఏమని రాసిందో తెలుసా, స్టెఫెను నిద్రించాను అని రాసింది. ఆమేన్. స్టెఫెను సచ్చాడని రాయిలా, స్టెఫెను మృతి చెందను అని రాయిలా, స్టెఫెను నిద్రించను అని రాసింది. సంఘమునకు మొట్టమొదటి హతసాక్షిగా చెప్పబడుతున్నటువంటి స్టెఫెను ఏమయ్యాడట, నిద్రించాను. నిద్రించిన వాడు ఏం చేస్తాడు, లేస్తాడు. నిద్రించిన వాడు లేస్తాడు. అతను లేకపోయినా అతను లాంటి వాళ్ళు ఎంతోమంది లేచారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది ప్రభువు లేపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు ఆయన దర్శనం చూశాడంటే శ్రమలో, కష్టంలో, బాధలో ఉన్నప్పుడు, ముఖాన్ని ఊసినప్పుడు, ఒళ్ళంతా చిత్తక బాదినప్పుడు ఆకాశం వైపు చూస్తే ఆకాశం అలా తెరవబడతాను. నా కన్నులారా చూస్తున్నాను నా దేవుణ్ణి, యేసు ప్రభుని కళ్ళారా చూస్తున్నాను అన్నాడు.